2 నెలల్లో 20 మందికి పైగా మృతి చెందడంపై గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో సీఎం చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. గుంటూరు తురకపాలెంలో వరుస మరణాలపై మరింత లోతుగా పరిశోధన చేస్తున్నారు. ఇవాళ తురకపాలెంలో ఐసీఆర్ బృందం పర్యటించబోతుంది. ఈ బృందం ఆ గ్రామంలోని మట్టి నమూనాలను సేకరించబోతుంది. ఇప్పటికే తురకపాలెంలో పర్యటించిన ఎయిమ్స్ బృందం గ్రామస్తుల రక్త నమూనాలను సేకరించింది. గత 2 రోజులుగా సేకరించిన డేటాను సీఎం చంద్రబాబుకు అధికారులు అందించబోతున్నారు. అటు తురకపాలెం గ్రామానికి చెందిన 4గురికి జీజీహెచ్ లో ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, మాధవి, ఇప్పుడు ఈ చూసుకుంటే తురకపాలెం సంబంధించిన విషయంలో కూడా ఇప్పటికే మట్టి నమూనా సేకరించడానికి కూడా కేంద్రం నుంచి కూడా ఐసీఐఆర్ బృందం కూడా పర్యటించడం దాదాపుగా 2 రోజుల పాటు కూడా ఈ బృందం కూడా వివిధ ప్రాంతాల్లో తురకపాలెం పరిసర ప్రాంతాల్లో కూడా పర్యటించనున్నారు. ఇప్పటికే వైద్య బృందం కూడా రక్త నమూనాలను సేకరించారు. ఇప్పటికే 2500 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో కుటుంబాలందరినీ కూడా ఇప్పటికే వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కూడా తుది నివేదిక వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కలెక్టర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో కూడా అటువైపు మంత్రులు కూడా ఎప్పటికప్పుడు కూడా దీని మీద కూడా ఇప్పటికే నివేదిక తెప్పించుకుంటూ ఉన్నారు. అసలు ఎందుకు మరణాలు జరుగుతున్నాయి, దాదాపుగా ఈ 2 నెలల కాలంలో కూడా 28 మంది చనిపోయింది, దాదాపు 32 మంది చనిపోయారని చెప్పి చెప్తున్న అవకాశం అయితే ఉంది. కాబట్టి దాన్ని బట్టి ఎందుకు ఈ మరణాలు సంభవిస్తున్నాయనే మీద కూడా చెప్తున్నారు. లేదా బ్యాక్టీరియా కారణమా, లేదనుకుంటే ఏమైనా లివర్ ప్రాబ్లమ్స్ చాలా మంది చనిపోయారని చెప్పి కొంతమంది ఆ ఊరు వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. లేదనుకుంటే ఆ బొడ్రే సెంటర్ కూడా మార్చడం వల్ల కూడా జరిగిందని చెప్పేసి గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ మొత్తానికి అయితే మాత్రం బ్యాక్టీరియా వల్ల చనిపోయారని చెప్పేసి కూడా కొంతవరకు కూడా ఆ వైద్యాధికారులు చెప్తున్నా కానీ దీని మీద కూడా ఈ రోజు సాయంత్రం కూడా దీని మీద తుది మీదకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఇంటింటికి తిరిగి కూడా దాదాపు 9 బృందాలు కూడా రక్త నమూనాలు సేకరిస్తా ఉన్నాయి. మరోవైపు పారిశుద్ధ్యం కానీ మొత్తం కూడా గ్రామాల్లో మొత్తం కూడా ఇప్పటికీ అన్ని క్లీన్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొండ ప్రాంతం కావడంతో కూడా అక్కడ ఎక్కువగా మైనింగ్ జరుగుతూ ఉంటది. ఆ ప్రాంతాల్లో కూడా అక్కడ ఆ గాలి వలన కూడా ఏమైనా వచ్చినాయా వ్యాధులు అని చెప్పి కూడా ఇప్పటికే అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇప్పటికే నివేదికలు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే 2 రోజుల నుంచి కూడా అక్కడ ఆ పరిసర ప్రాంతాలకు పర్యటిస్తున్నారు. ఇంకోవైపు అక్కడ వాటర్ కూడా కంటైన్మెంట్ ఏదైతే ఉందో వాటర్ కూడా శాంపిల్స్ కూడా సేకరిస్తున్నారు. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వాటర్ నుంచి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, లేకపోతే ఫిల్టర్ బెడ్లు పనిచేయట్లేదని కూడా మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మరణాలు ఎందుకు సంభవించిందని మీద ఈ రోజు సాయంత్రం కల్లా తుది నివేదిక ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఐసీఐఆర్ కూడా ఈ రోజు కూడా ఆ పలు ప్రాంతాల్లో పర్యటించి మట్టి నమూనాలు కూడా సేకరించే అవకాశం అయితే ఉంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ నాగరాజు.